చాలా పోషకాలున్న గుమ్మడికాయతో ఏం చేశానని గెస్ట్ చేయమంటే చాలామంది కూడా హల్వా చేశానని గెస్ట్ చేశారు. చూసారా, గుమ్మడికాయను మేము ఇలా తురుముకున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక చిన్న టిన్. దీనిలోనే నెయ్యి స్టోర్ చేస్తారు మా ఫ్రెండ్. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మేమైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం. ఈ గుమ్మడికాయ గోలేంటో కానీ మా ఫ్రెండ్ అయితే హల్వా చేయడానికి చాలా కష్టపడ్డారు. చూసారా, తర్వాత ఈ తురుమునంతా స్క్వీజ్ చేసేసి ఇలా నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని షుగర్ యాడ్ చేసేయడమే. మా ఫ్రెండ్ కాబట్టి చాలా ఓపికతో చాలా టేస్టీగా తయారు చేశారు. మనకైతే అంత ఓపిక లేదు, ఆ టెక్చర్ కూడా రాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, చూడండి, ఇప్పుడు గుమ్మడి హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుంటే మంచి రుచికరమైన గుమ్మడి హల్వా రెడీ.